ఈరోజు అయితే నేను ఒక స్టోరీ చెప్పబోతున్నా. అది దీనివల్ల ఉన్న కాదు, చెస్ వల్ల. సో ఇప్పుడైతే చెస్ తీసుకొని మనం ఒక స్టోరీ చెప్తాం. సో ఇట్లా బోర్డు కనబడుతుంది కదా, ఒక స్టోరీ చెప్తా, ఇంట్రెస్టింగ్ స్టోరీ. నవ్వొస్తా లేకపోతే రాదు. సో తర్వాత మనమైతే ముగ్గురు తీసుకున్నాం. అది ఎవరో కాదు, ఇద్దరు. ఇది నేను, ఇది అనుకక్క, ఇది ఆరాధ్య. ఒకరోజు మేము ముగ్గురం ఇట్లా నడుచుకుంటూ పోతున్నామా, అయితే ఆకాశం నుంచి దమ్మని ఇట్లా పడ్డారు మన టీం వాళ్ళు. వైట్ ఇంకా బ్లాక్ ఉన్నాయి కదా, ఇక్కడ బ్లాక్ వైట్ ఉన్నాయి కదా. వైట్ వాళ్ళ మనకి సపోర్ట్, బ్లాక్ వాళ్ళు వేస్ట్ కాదు, మన ఎనిమీస్ అన్నమాట. సో పైనుంచి ఇట్లా పడ్డాడు. ఈయన ఎవరిని పెట్టుకున్నాం? మా తాతను పెట్టుకున్నాం. మన తాత మెయిన్ లీడ్ అనమాట మన సైన్యంలల్లో. ఈ సైన్యంలలో మన తాత ఈ సైన్యం ఇదంతా కాకుండా మన సైన్యంలలో మెయిన్ లీడ్ అనమాట ఈ తాత. సో మేము ముగ్గురం పోతుంటే ఇక్కడ మా తాత వచ్చి తాత హాయ్ తాత అంటే వెనకాల తాత అది వచ్చి, సరే నేను మధ్యలో ఉంటాను ఎందుకంటే నేను మాట్లాడుతున్నా కాబట్టి. హాయ్ తాత ఎట్లా మంచిగా ఉన్నా అని చెప్పేసి నమస్కారం పెట్టుకున్న తర్వాత అవునానన్య నేను ఎట్లా ఉన్నాము మంచిగానే ఉన్నావు కదా. అయితే మా తాత అంటాడు, ఏం తాత ఇట్లా నేను అంటా మా తాతని, ఏం తాత ఇట్లా సడన్ సర్ప్రైజ్ ఇచ్చినా అంటే మా తాత అంటాడు, ఈ బ్లాక్ కలర్ సైన్యం మనని చంపేయడానికి వస్తుంది, ఒక్కొక్కరు ప్రత్యక్షమవుతారు అని చెప్పేసి. సరే తాత నేనంట, సరే తాత వాళ్ళు ఎట్లా కాపాడుకోవాలి వాళ్ళ నుంచి అని చెప్పేసి. అయితే మా తాత అంటాడు, నాతో రండి మేము చూపిస్తామని చెప్పేసి. సో మేమందరం కలిసి జర్నీ స్టార్ట్ చేస్తాం. సో మేము ఇక్కడ నడుచుకుంటూ పోతుంటే ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయిపోయింది. 7 కారం పడ్డ. సరే లేస్తున్నాం, పైనుంచి ముగ్గురు వచ్చేసి ఢమ్ అని చెప్పేసి. సరే అని చెప్పేసి మేము వచ్చేసినాం. మా తాత ఇట్లనే మనం నేను పోయినా మనకక్క పోయినా ఆరాధ్య వచ్చింది. ఆరాధ్య మళ్ళీ దారిలో పడ్డది. మేము ముగ్గురం కలిసి తాతని లేపించినాం. తాత లేచినాం. ఇది చూసినాం. వీళ్ళు ఏదో బాంబు అయితే వచ్చేసినాం వీడికి. నువ్వెవరు? వీళ్ళు ముగ్గురు అన్నారు. మీరెవరు అని చెప్పేసి నేను అన్నా, అరే ఫస్ట్ నువ్వెవరో చెప్పరా అరే అంటే. సరే మేము మీ ఎనిమీస్ అని చెప్పేసి కొట్టేసుకున్నాం. పడితే ఆడ పడ్డాం. ఇది నేను అనికక్క, ఇది మా తాత, ఇది ఆరాధ్య. సో ఈ దాంట్లో ఒకటి బతికింది. తర్వాత మా తాతను అదే నువ్వెవరు భయ అంటే, ఫస్ట్ ఈడు మెయిన్ లీడ్ కదా, నువ్వెవరా ఫస్ట్ అని చెప్పేసి ఇలా గొడవ పడుకుంటుంది. ఇక మేమిద్దరం ఉన్నాం కదా, వీళ్ళిద్దరు ఇక్కడ గొడవ పడుతుంది. నేను ఒక్కదాన్నే ఉన్నా, ఏం చేయాలని చెప్పేసి నేను కూడా గొడవ పడి ఆల్ అవుట్ అయింది. అందరు బతికి మేమే బతికినాం. వీడు ఒక్కడు బతికినారు దమ్మన్నా వీళ్ళు పడ్డాడు. సరే అని చెప్పేసి తీసుకున్నామా. సో ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు అంటారు, మీరు చాలా పవర్ఫుల్ ఉన్నారు, మీరు ఎట్లా మేము ఇంకా కొంతమందిని తీసుకొని వస్తామని చెప్పేసి. మా తాతకు రోజు బుక్ అనమాట. ఎవరిని తీసుకురాపో అని నన్ను నేను అన్న, నీ తాత నన్ను కొడుతున్నావు తాత అని చెప్పేసి. సరే అని చెప్పేసి వీళ్ళ నుంచి మధ్యలో తర్వాత ఏంద్రా వస్తుంది. వీడు వచ్చి మనతోటే గొడవ వాడికి వచ్చింది. మనం కలిస్తే వీళ్ళు అన్నారు మనం గొడవ పడితే మనం అందరం కలిసి గొడవ పడదాం, అప్పుడు పవర్ ఉంటుందని చెప్పేసి. అయితే నేను ముందర పోయి ఏమి అని చెప్పేసి తన్నేస్తాను. నేను కూడా చచ్చిపోతాను. అనుక ఆరాధ్య కూటగా పుట్టింది అనేసి వీడు పుడింగాడు అనమాట. అంటే ఇది అవన్ లెక్క, ఈ బ్లాక్ కలర్ రోడ్ అవన్ లెక్క, ఈ వైట్ కలర్ ఆరాధ్య, ఇది అవన్నీ దండేసింది. ఇది ఎవరిని అడుగుకుంటారో రోషం ఎక్కువ అనమాట మా తాత లెక్క. అని చెప్పేసి కొట్టేసి ఆరాధ్య దూకుతుందా నన్ను ఎందుకు ఇచ్చారా అని చెప్పేసి ఆరాధ్య కూడా వచ్చేసి. బ్లాక్ కలర్ టీం వాళ్ళు అందరూ పడ్డారా. మా తాత నేను లేచిన, నేను చచ్చిపోలేదు. ఇట్లా అందరు నిల్చున్న తర్వాత సరేరా మా తాత అన్నాడు, తాత మనం కూడా నన్ను విలువాలి, మనకు కూడా పవర్ కావాలని చెప్పేసి అన్నాడు. తాత మళ్ళీ నేను తాతని అడిగిన, తాత మళ్ళీ నువ్వేనా వీళ్ళు
చెప్పిన సైన్యం అని చెప్తే అవును నేను చెప్తానే ఉన్నా వీళ్ళు దారిలో కలుస్తారని చెప్పేసి వచ్చేసి వీళ్ళు చూడు ఇప్పుడు సరే అని చెప్పేసి మేము మమ్మల్ని పిలుద్దామని చెప్పేసి తాత హార్స్ని పిలుస్తాడు. నేను నాలాంటి సైనికుని పిలుస్తాను. నేను పిలిచేసిన తాత హార్స్ని పిలిచి ఈ హార్స్ ఎల్ షేప్లోనే పోతుంది. ఈయన కొట్టేసి ఈయన కొడితే ఈ కారు ఉంది కదా ఈయన దండేసి నీరు ఇద్దరు ఆన్ ద స్పాట్ పక్కన పెట్టుకుంటా. ఈ హార్స్ కూడా పక్కన పెట్టేసుకుంటాను ఎందుకంటే వాళ్ళు ఫైటింగ్ జాతికి ఇంజూర్ అయింది అనమాట. ఆరాధ్య సెక్యూరిటీ చేస్తారు. వీళ్ళిద్దరు వెళ్ళి కదా వీళ్ళిద్దరు కూడా నన్ను పిలవాలని చెప్పేసి ఇద్దరు సైన్యంని ఒక ఎంపైర్ మధ్యలో 2 హార్స్ పిలిచి ఇద్దరు హార్స్ని వీళ్ళ ఎంపైర్ సెట్ అయిపోయింది. మనం కూడా సెట్ చేస్తాం. మనం ఇది ఒక రౌట్ నేను మనము ఎంపైర్ తీసుకున్నాం. బ్లాక్ మనము ఈ 2 ఎంపైర్ని తీసుకున్నాం అని చెప్పేసి ఇట్లా పెట్టేస్తాం. ఓకే సెట్. దీంట్లో ఎక్కువ మంది ఎంతమంది ఉన్నారు కావాలి 7 సెట్ కదా. అయితే ఈ హార్సెస్ ఇంకా ఇదేంటో క్యామిల్ ఈ క్యామిల్ హార్సెస్ గొడవ పడితే ఏమైంది వీళ్ళిద్దరు కూడా ఆన్ ద స్పాట్ డెడ్. తర్వాత ఈ నలుగురు ఉన్నారు కదా ఈ నలుగురు ఇట్లా వచ్చారు. మేము నలుగురం ఒక్కటమా మేము నలుగురం వచ్చినాం. ఒకడు ఈయనతో టీడు ఇది కూడా తెలుగు ఎలిఫెంట్ బట్ ఇది క్యామెల్ చెప్తాను. సో క్యామెల్కి ఎలిఫెంట్ అయితే ఎవరు గెలుస్తారు? ఎలిఫెంట్ గెలుస్తుంది. సో ఎలిఫెంట్ ఎవరిది? మన టీం కదా గైస్. ఎలిఫెంట్ మన టీం. నేనేం కావాలని తీసుకోలేదు, ఇష్టం వచ్చింది తీసేసుకున్నాను. నాకు చేస్తే ఆడాలో ఉండదు. వీళ్ళు పవర్ఫుల్ అనమాట మన టీంలో. మనం ఇప్పుడు ప్రజెంట్ తీసుకున్న దాంట్లో మనం 5 సైనికులు ఓకేనా. ముందు నలుగురు ఉంటుండే కదా, నేను ఒకరిని యాడ్ చేసిన కదా. ఇక తాత మనమే గెలిచినాం కదా ఇప్పుడు అని చెప్పేసి నేను అనిక అంటాను. అయితే ఆరాధ్య తాత ముందర నిలిచింది. ఆరాధ్యకు లేదు పవర్ అని చెప్పేసి నేను ముందుకు వస్తే ఆరాధ్య వెనుకొచ్చు. అందరం ఇట్లా వచ్చినామా, అందరం ఇట్లా రౌండ్ ఫామ్ అయినాం. వీళ్ళకి అందరూ సెక్యూర్ అయిపోయింది సార్. జ్యూసం అనుకుంటాం. బా టైం వచ్చింది. వీళ్ళ సైనికులు ఎన్నెన్నో ఉన్నారు. 1 2 3 6 ఉన్నారు. ఏదో ఒకటి లెక్క అవసరం. మేము ఒక దీంట్లోకి ఎవరినైనా తీసుకొని ఒకటి ప్లాన్ వేసుకొని పక్కన పోయినాం. వీళ్ళందరూ ఏం ప్లాన్ వేసుకుంటారంటే మన ప్లాన్ మీకు తెలిసింది. వీళ్ళందరూ ఏం ప్లాన్ వేసుకుంటారంటే వీళ్ళందరూ సైనికులు కదా. ఇంకా వీళ్ళందరూ సైనికులు కాబట్టి వీళ్ళ దగ్గర ఎక్కువ పవర్ ఉండదు. సో ఇంకా ఇద్దరిని పిలుద్దామని చెప్పేసి ఇంకా ఇద్దరు పిలుస్తారు. వచ్చి వీళ్ళిద్దరు వచ్చేసింది. అందరు సైనికులు అందరు సెట్. అయితే దీంట్లో బ్లాక్ కలర్ టీంలలో ఇది ముగ్గురం వెళ్ళి ఇద్దరు హార్సెస్ ఏమనుకుంటారు ఇద్దరు హార్సెస్ ఏమనుకుంటారంటే మనం కూడా ఎవరైనా వెళ్దాం అనుకుంటే మన ఫ్రెండ్స్ని వెళ్దాం అనుకుంటే సరే అని చెప్పేసి 2 ఎలిఫెంట్లను పిలుస్తారు. ఈ ఎంపైర్ ఒకడే ఉన్నాడు, ఇంకో ఎంపైర్ వాడి ఫ్రెండ్ని పిలుస్తాడు. అయితే మేమందరం ఇక్కడ ఏం ప్లాన్ చేసుకుంటాం, సరే ఈ బ్లాక్ కలర్ టీం మొత్తం అయిపోయింది పక్కన పెట్టించాం. రాణి రాజే మిగిలింది బ్లాక్ కలర్ టీంలలో. మన టీంలలో ఏం జరిగిందంటే మేమందరం సైనికులం కదా, 5 సైనికులం. మా దాంట్లో తాత మనం కూడా ఎవరినైనా పిలుద్దామని చెప్పేసి తాత పిలుస్తాం. ముగ్గురం వచ్చేసామా. సైనికులు పక్కన పెడదాం. హార్స్ ఉంది, ఇది ఉంది. సో ఇది అవునా. ఇది ఎలిఫెంట్ ఎలా ఉందని చెప్పేసి ఎలిఫెంట్ దాని ఫ్రెండ్ని పిలుస్తుంది. దాని ఫ్రెండ్ వచ్చింది.
హార్స్ కూడా ఒకటే ఉంది. హార్స్ పోయి దీని ఫ్రెండ్ ఏం పిలుస్తుంది. ఇక హార్స్ వచ్చేసిందా. సో ఇప్పుడు ఇవన్నీ ఒక సెట్ అవునా, ఒక సెట్టా. కానీ రాణి రాజు లేరు అంతేనా. ఇదంతా ఒక సైన్యం అనుకున్నాం, రాణి రాజు లేకుండా. ఇప్పుడు దీని మధ్యలో గొడవ వచ్చింది. ఫస్ట్ మనం సెట్ చేసుకుందాం. సైనికులు అందరూ అయిపోయారు, పెట్టేసాం. ఎంత ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 మందిలో ఉన్నారు సైనికులు. తర్వాత ముందు సైనికులు ఉండాలి, తర్వాత ఈడ తర్వాత ఈ హార్సెస్ ఉన్నాయి కదా, ఈడ ఇంకో హార్స్ ఈడ. మనకి సెట్టింగ్ రాదనుకోండి, కొంచెం భయపడకండి. లాస్ట్ తర్వాత ఇది తర్వాత మన దగ్గర ఉంది. ఓకేనా, ఇటు సైడ్ పెట్టక్క. ఈ సైడ్ అంతా సెట్ చేసుకున్నాక వెళ్దాం గైస్. సో గైస్ ఇది స్టార్ట్ అయింది. ఇప్పుడు అసలైన సైన్ స్టార్ట్ అయింది. ఇగో ఇటు కార్నర్ ఉన్న వాళ్ళు ముందటికి వస్తారు. అయితే మన కేంద్రంలో రోషం అని చెప్పేసి ఈ బ్లాక్ కలర్ కూడా ముందటికి వస్తారు. వీళ్ళు అయిపోయి ఫసక్ మన టీంలో నుంచి. ఇది కూడా పోతుంది ఫసక్. ఈ క్యామెల్ అనుకుంటారు, గుసగుసలు ఆడతారు పక్కన పోయి. అరే మన టీంలో ఓడిపోతుండ్రా, మన టీంలో ఓడిపోతుందా అని చెప్పేసి ఈ క్యామెల్ గుసగుసలు ఆడుకోవడం చూసి ఈ క్యామెల్ వాళ్ళు కూడా గుసగుసలు ఆడుతున్నారు. వీళ్ళు ఏదో ప్లాన్ వేసుకుని మనం కూడా ఏదో ప్లాన్ వేసుకుని అటాక్ చేద్దాం, కానీ మనం ఏం నాశనం చేస్తలేము, ఏం ప్లాన్ వేసుకుంటలేము అని. అయితే వీళ్ళు పోయి ఏమనుకుంటారంటే వీళ్ళు ఏం ప్లాన్ చేసినా పనికిరావురా, వీళ్ళు ఏం ప్లాన్ చేసినా మన మీద కదా వాడేది, మనకు అర్థం కాదా అని చెప్పేసి. అయితే ఎలిఫెంట్ వాళ్ళు ఇదేంది ఈ క్యామిల్ వాళ్ళు ఈ క్యామిల్ గురించి మొత్తం తెలుసు అనమాట, ఇలా బ్యాక్ స్టోరీ గురించి. సో ఈ క్యామిల్ ఏమనుకుంటారంటే రాజు రాణి విరుద్దాం మనం అని చెప్పేసి. రాజు రాణి ఏంటంటే ఒక రాణి సోకులాడి, రాజు యుద్ధం చేసేటోడు. అయితే ఈ క్యామిల్ ఏం అర్థం చేసుకుంటాయంటే రాణి ఉత్త సోకులాడే కదా, వీళ్ళని అట్రాక్ట్ చేసేసి అందరినీ చంపేద్దాము, కథం చేసేద్దామని. అయితే రాజు రాణిని పిలుస్తారు. రాజు రాణి వస్తుంది. రాణి వెనక పోతుంది, నాకు భయం వేస్తుంది అని. సరే ఇది ఉంటుంది రాణి. రాజు ఉన్నాడు కదా, రాజు పోయి అరే నాకు రోషం ఎక్కువ అని చెప్పి ఇట్లా వచ్చేస్తాడు. మొత్తం ఇట్లా వచ్చేస్తాడు. వీళ్ళుకుంటారా ఈ క్యామిల్కి అర్థమైంది కదా ప్లాన్ ఏందో, ఇలా ప్లాన్ ఏందో ఆల్రెడీ వాడేసి. సో వీళ్ళు కూడా రాజు రాణి అని పిలుస్తాడు. వీళ్ళ టీంలలో రాజు రాణి ఎట్లనంటే, వీళ్ళ టీంలలో రాణి పనికిరాదు, రాజు పనికిరాదు. ఈ రాజు ఏంటంటే చిన్నప్పటి నుంచి సివిక్ సెన్స్ లేదు, బ్రెయిన్ కొంచెం తక్కువ, మెల్ల పనిచేస్తుంది. ఈ రాణికి అసలు సోకులాడి సేమ్ ఇద్దరు రాణి లాగా సోకులాడి ఎనిమిస్ నుంచి వస్తుంది. పెడుతున్నాను. అయితే వీళ్ళందరూ ప్లాన్ వేసుకుంటారు అనమాట, రాజు రాణి అందరు ప్లాన్ వేసుకుంటారు. వీళ్ళని కూడా ఒక సైడ్ పెట్టేసాం, నన్ను సెట్ చేసుకున్నాం మొత్తం. ఇలా సెట్ చేసుకున్నాం కదా. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఈ రాజు రాణి అందరూ ఏమనుకుంటారంటే, అరే మనకి ఏం పవర్ లేదా, మనకు పవర్ లేనట్టు యాక్షన్ చేస్తున్నామని చెప్పేసి రాణిని పిలుస్తారు. ఇప్పటిలోపల రాణి ఉంది కదా, ఇలా రాణి ఇడున్న రాణి నింజా స్టెప్స్ అన్నీ ఇక్కడ నేర్చుకుంటుంది. ఈ బాక్స్లో నేర్చుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడున్న రాణి ఉంది కదా, ఈ రాణి ఈ స్టార్ట్ చేస్తారు. ఒక్కో ఆడబోయేవాడు ఈ రాణి విన్ను అంటే ఒక పాయింట్ ఇలాకి వచ్చి. ఇప్పుడు
ఈ రాజుకి తెలివి లేదు, సివిక్ సెన్స్ కొంచెం బ్రెయిన్ తక్కువ పనిచేస్తుంది. సో స్లో మోషన్లో వస్తుంది. ఈ రాజు ఫాస్ట్ మోషన్. ఈ రాజుకి ఈజీ ఉంటుంది. డిపెండ్ సంబంధం అంటుంది. హార్డ్ ఈడో పడుతుంది. ఇప్పుడు ఈ రాణి రాజు విన్ను. వీళ్ళకి 0 డ్యామేజ్, వీళ్ళకి 50% డ్యామేజ్, 50% × 50%, 100% డ్యామేజ్. వీళ్ళు ఈడు గొడవ, ఈడు గొడవ. ఇంకా అందరు సైనికులు అయిపోతున్నారు అని చెప్పేసి నేను తాత ప్లాన్ వేసుకున్నాను. అయ్యో నేను అన్న, తాత అందరు అయిపోయారు తాత మన దాంట్లో, అందరు అయిపోయారు తాత మన దాంట్లో అంటే, అవునా అందరు అయిపోయారు మన దాంట్లో పాపం ఆరాధ్య అనికక్క నిద్దాం అనికక్క నిద్దామంటే ఆరాధ్య అనికక్క వచ్చినాం. ఇద్దరు వచ్చినాం, 4 అయిపోయినాం. వీళ్ళకి వీళ్ళ దాంట్లో సైనికులే లేరు, అందరు సైనికులు సత్యబాయ్. వీళ్ళని ఎవరు చూసినా ఇద్దరు కథం తాటబాయ్, వీళ్ళందరూ బాయ్. మన దాంట్లో కూడా 4 ఉన్నాను, వాళ్ళందరూ బాయ్ పక్కన వీళ్ళుగా ఇద్దరు అవుట్ చేసేసారు. మనం విన్నిగా దీంట్లో సైనికులు మనం ముక్కుతామా, ఇద్దరు దీంట్లో కోయలు, ఇద్దరు క్యామెల్ దమ్మడి కోయలు. ఓకేనా, క్యామెల్ వీళ్ళు కథం. సో లాస్ట్కి మిగిలింది నేను తాత కాబట్టి అనికక్క తాత. ఓకే, అనికక్క తాత. సరే గాయస్, తాత వద్దు, తాత కొంచెం ముసలి ఆరాధ్య, అనికక్క ఆరాధ్య. వీళ్ళిద్దరు ఏం ప్లాన్ చేస్తారంటే, ఒకరు నువ్వు అంటే ఒక నువ్వు ప్లాన్ చేస్తే వీళ్ళిద్దరు ప్లాన్ వేసుకోవాలన్నమాట. ఇద్దరిని ఈ హార్స్ని ప్లాన్ చేద్దాం చంపేద్దామని చెప్పేసి, ఈ హార్సెస్ని ఏమనుకుంటే చంపేద్దామని చెప్పేసి వీళ్ళిద్దరూ ఒక్కొక్కరు హార్స్ని చంపేద్దాం. ఈ హార్స్ కొంచెం పవర్ఫుల్ కదా, వీళ్ళిద్దరు ఠుమ్మని ఒక కుమ్ములో కొమ్మేస్తారు. వీళ్ళిద్దరు కూడా పసాక్, వీళ్ళు ఇది కొట్టుకుంటారు. అయితే ఒకటి అవుట్ అని చెప్పేసి ఒకటి వస్తుంది, ఎమర్జెన్సీ ఎగ్జిట్. అయితే మేమందరం మూకుంటామా, 2 దీనికి 3 దీనికి. ఈ దృశ్యం మనం కంప్లీట్ చేసేసి ఈయనది అయిపోయాక ఈ దీనికి వస్తుంది, అందరు అవుట్ కదా. సో అందరు అవుట్. సో దీంట్లో 2 క్యామెల్ ఎలిఫెంట్లు మీరు ఎలిఫెంట్ ఏంది మస్తు పవర్. మనం దీన్ని చేసినాం, దీన్ని ఇది క్యామెల్, ఒక క్యామెల్ 2 హార్స్లు ఉన్నాయి కదా. అట్లా ప్లాన్ వేసుకోవాలన్నమాట. ఇప్పటిదాకా చేసి ప్లాన్ వేసుకో, ఇది ఉంది కదా హార్స్, ఈ హార్స్ ఇంకా ఇది కలిపేసి ఇట్లా కొమ్ము గుద్దుకోడు. ఈ ఎలిఫెంట్ ఇంకా ఈ హార్స్ ఉంది కదా, ఇవి 2 ఉన్నాయి కదా ఎలిఫెంట్స్, ఆయన వరుతాయి కదా, అట్లా వచ్చేసినాయి. ఆ అరుపుకే ఎనర్జీ మొత్తం పోయింది, లేదు పీకింది. సరే ఈ హార్స్ కూడా పోయింది, ఈ యుద్ధంలో పోయింది అనుకున్నాం. ఇక మిగిలింది ఎవరు, ఇది ఎవరు, క్యామెల్, 2 ఎలిఫెంట్స్. ఈ 3 మిలిగితే మళ్ళీ మన దాంట్లో ఉన్న రాజు రాణి ఏం పీకిళ్ళు అని చెప్పేసి అనుకుంటారు కదా. రానేమో నింజా నేర్చుకుంది, ఈ రాజేమో సూపర్ బ్రెయిన్ వాడి ఈ రాజు కానీ కంప్లీట్ చేసేసి ఈ రాజు రాని పక్కన పెట్టేసాము. ఇవన్నీ విన్నాయి అనమాట. సో అందుకే నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఈ వైట్ ఫస్ట్ ఎప్పుడు చెస్ గేమ్ స్టార్ట్ చేసినా ఫస్ట్ వైట్ స్టార్ట్ చేస్తుంది, అవునా కదా. బాయ్.